హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మనం శాంత మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహపత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే నా తల్లిదండ్రులకు, స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రస్తుత క్షణానికి విశ్వంలోని విశ్వ చైతన్యానికి, విశ్వానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ రోజు పుస్తకం మహా చైతన్యంలోకి మహాయాత్ర అనే పుస్తకం చదువుతున్నానండి ఈ రోజు కూడా. ఉపాంగం 1, 4, 3 6వ తలము కోరిక రూపాయి అనే కాన్సెప్ట్ ఈ రోజు. రెండో జీవ కెరటం తర్వాత 6వ తలంలోకి, అనగా నీటి అంటే అపస్సు తలంలోకి లేక వ్యక్తిగతంగా మారిన కోరిక యొక్క అనుభూతిలోకి ప్రవహిస్తుంది. ముందు చెప్పిన దేవతలు 5వ తలంలో జీవాత్మకు సంబంధించబడిన అనగా శాశ్వతమైన వ్యవస్థల్ని 6వ తలం మీద సంబంధిత అణువుల సంఖ్యతో లింకు అంటే సంబంధం ఏర్పరుస్తారు. రెండవ పరమాత్మ వీటి మీద తన జీవశక్తిని ప్రవహింపజేస్తాడు. అలాగే సంధించబడని అణువుల మీద కూడా అప్పుడు అణువులు పైన చెప్పిన విధంగా దివ్యాత్మ తత్వంగా మారుతాయి. ఉదాహరణకి సూర్యకిరణాలు మన శరీరంపై పడగానే లోపల ఉన్న జీవాత్మ వాటిని డి విటమిన్ గా మారుస్తాడు. ఈ జీవకెరటం 6వ తలంలో ఉండే అన్ని ఉపతలాల మీద అనుభూతుల్ని వ్యక్తీకరించడానికి తగిన సమ్మేళనాన్ని ఏర్పరుస్తూ ముందుకు సాగుతుంది. ఈ సమ్మేళనాలు 3వ భూత ప్రపంచంగా అంటే 3rd ఎలిమెంటల్ కింగ్డమ్ ఏర్పడతాయి. దానిలో ఉన్న పదార్థం భూతసారము లేక తత్వాలుగా పిలువబడి 6వ తలంలో కోరిక రూపాలుగా అంటే డిసైర్ ఫార్మ్స్ మార్పు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. భూతసారం ఈ విధంగా మనోతలము, కామతలము రెండింటిలో ప్రతి 6 అణువేతర నాన్ ఆటోమిక్ ఉపతలాల్లోనే పదార్థం యొక్క సముదాయాన్ని కలిగినట్లుగా కనపడుతోంది. ఈ సముదాయాలు తమంతట తాము ఒక వ్యవస్థ అంటే వ్యక్తికి నివసించడానికి ఆకృతిగా పనిచేయవు గాని అటువంటి ఆకృతులు తయారవడానికి సామగ్రిగా ఉపయోగపడతాయి. ఈ వర్ణనంతా పాఠకులకి చాలా అయోమయంగా కనపడుతుంది. చిన్న ఉదాహరణ ఈ అయోమయాన్ని తగ్గించవచ్చు. మన శరీరంలో ఉన్న ప్రకృతి బయట ప్రపంచంలో కూడా ఉంది. మన శరీరంలో ఉన్న ప్రకృతిని అంటే పంచభూతాల్ని రెండవ పరమాత్మ జీవంతో నింపుతాడు. అలాగే బయటి ప్రకృతిని కూడా. ఈ బయటి అణువులు దివ్యాత్మ సారంగా అర్థం చేసుకోవాలి. మనం బయటి ప్రకృతిలోంచి వాయువుని, నీటిని, ఆహారాన్ని, తేజస్సుని పొంది ఎలా ఎదుగుతామో. మేడం కొంచెం సౌండ్లు వస్తున్నాయి ఏదో. అవునా మేడం? ఏం సౌండ్ వస్తుందా మేడం? ఏడైతే ఏం లేదు మేడం. అవునా? మరి ఏంటో మరి అక్కడే వస్తున్నట్లు అనిపించింది. మామూలుగా అయితే రోడ్ మీద వెహికల్స్ పోతున్నాయి, సౌండ్ తప్ప అవే ఉండాలి అయితే.
ఈ బయటి అణువులు దివ్యాత్మ సారంగా అర్థం చేసుకోవాలి. మనం బయటి ప్రకృతిలోంచి వాయువుని, నీటిని, ఆహారాన్ని, తేజస్సుని పొంది ఎలా ఎదుగుతాయో ఇక్కడ కూడా 6 ఉపతలాల్లో ఉండే మిశ్రితాణువులు, ఆకృతులు తయారవడానికి సామగ్రిగా మాత్రం ఉపయోగపడతాయి. ఉప్పంగం 1, 4, 3 7వ తలం భూమి లేక భౌతిక జగత్తు అనే దాని గురించి ఇక్కడ. 2వ జీవ కెరటం, ఆ తర్వాత వ్యక్తిగతం చేయబడ్డ వ్యాపకాలు, చర్యలు గల 7వ తలం అనగా భూలోకం మీదికి ప్రవహిస్తుంది. ఇంతకు ముందులాగే 6వ తలంలో జీవాత్మకు సంధించబడ్డ అణువులు అంటే శాశ్వత అణువులు 7వ తలంలో సంబంధిత అణువుల సంఖ్యతో లింకు చేయబడతాయి. 2వ పరమాత్మ విష్ణువు వీటిని ఇంకా ఈ తలంలో మిగిలిన వాటిని తన జీవశక్తితో నింపుతాడు. ఇవన్నీ ఇప్పుడు దివ్యాత్మ సారంగా మారుతాయి. జీవిత తరంగము ముందుకి ప్రవహించి ప్రతి ఉపతలంలో భౌతిక శరీరాన్ని నిర్మించడానికి అనువైన సమ్మేళనాల్ని ఏర్పరుస్తుంది. ఈ సమ్మేళనాలనే దిగువ 3 ఉపతలాల్లో భవిష్యత్తులో రసాయన పరమాణువులుగా పిలుస్తారు. ఈ జీవదారులు ఎలా ప్రవహిస్తాయో ఊహా చిత్రం ద్వారా తర్వాత రాబోయే అధ్యాయాల్లో చూపబడింది. 2వ జీవ కెరటం యొక్క ఈ పని అంతా గమనిస్తే దాని అధోముఖ ప్రవాహము అంటే డౌన్వర్డ్ స్వీప్ బహుశా ప్రాథమిక ధాతువుల్ని లేదా కణజాలంగా పిలువబడే వాటిని అనగా ముందు సూక్ష్మ స్థూల శరీరాన్ని తయారు చేసే వాటిని తయారు చేయటంలో ప్రమేయం ఉన్న దానిగా భావించాలి. కొన్ని ప్రాచీన గ్రంథాల్లో అంటే ఛందోగ్యోపనిషత్తులో ఇది అల్లికగా అభివర్ణించబడింది. అక్షరాల ఇది అంతే. 3వ పరమాత్మ బ్రహ్మ ఆయత్తపరిచిన సామగ్రి 2వ పరమాత్మ విష్ణువు చేత దారాలుగా తర్వాత వాటి నుంచి భవిష్యత్తులో వస్త్రాలుగా అనగా సూక్ష్మ స్థూల శరీరాలుగా నేయబడుతుంది. ఏ విధంగా మానవుడు జనపనార ప్రతి పట్టు దారాలని మరింత సరళమైన పదార్థం యొక్క సమ్మేళనాలుగా మార్చి విడివిడిగా నారగా, నూలు లేక పట్టు బట్టగా నేసి ఆ తర్వాత కత్తిరించి కుట్టు పని ద్వారా వస్త్రాలుగా మారుస్తాడో అదేవిధంగా 2వ పరమాత్మ పదార్థపు దారాల్ని నేసి మళ్ళీ వాటిని కణజాలంగా మార్చి తర్వాత శాశ్వతమైన రసాయన శాస్త్రజ్ఞుడిగా అనుకోవచ్చు. ఇతడు ప్రకృతి అనబడే ప్రయోగశాలలో పనిచేస్తాడు. 2వ పరమాత్మ విష్ణువు కర్మాగారంలో పనిచేసినట్లు ఈ ఉపమానాలు భౌతికమైనప్పటికీ హీనంగా పరిగణించకూడదు. అవగాహన కోసం మనం చేసే కుంటి ప్రయత్నాలకి ఇవి ఊతకర్రల లాంటివి. ఈ అల్లిక పదార్థానికి దాని లక్షణాలను ఇస్తుంది. ఒక దారం లక్షణాలు దాని నుండి పదార్థం నుండి వేరుగా ఉంటాయి. వస్త్రం యొక్క లక్షణాలు దారం నుండి వేరుగా ఉంటాయి. పరమాత్మ మనోపదార్థంతో 2 రకాల వస్త్రాల్ని అల్లుతాడు. వీటి నుండి తర్వాత కారణ శరీరము, మనోమయ శరీరము తయారవుతాయి. సూక్ష్మ పదార్థంతో అంటే ఆస్ట్రల్ మ్యాటర్ అతడు కామ పదార్థం అనే వస్త్రాన్ని అల్లుతాడు. దీని నుండి కామ శరీరం తయారవుతుంది. మరో మాటలో చెప్పాలంటే 2వ జీవిత తరంగంచే తయారు చేయబడింది. సంఘటితంగా ఉంచబడిన పదార్థ సమ్మేళనాలకి కాంబినేషన్స్ మ్యాటర్లతో ఇతరులతో సంపర్కం కలిగినప్పుడు దివ్యాత్మపై పని చేయగల లక్షణాలు కలిగి ఉండి అతన్ని వారిపై పని చేయగల యాక్ట్ అపాన్ విధంగా శక్తివంతుణ్ణి చేస్తాయి. అనగా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో లేక వ్యక్తి సమూహాలతో వ్యవహరించగల శక్తిని ఇస్తాయి. కాబట్టి అతను అన్ని విధాలైన ప్రకంపనాలని మానసికమైనవి, ఇంద్రియ సంబంధమైనవి గ్రహించగల స్థితిలో ఉంటాడు. ఈ లక్షణాలు సముదాయాల యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ అణువు యొక్క స్వభావంచే నిర్ణయించబడిన 7 ముఖ్యమైన వర్గాలు ఉంటాయి. వీటిలో మళ్ళీ అసంఖ్యాకమైన ఉపవర్గాలు ఉంటాయి. ఇదంతా చైతన్యం యొక్క యాంత్రిక వ్యవస్థకి సంబంధించిన సరంజామా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ చైతన్యం వీటన్నిటి ఆకృతి, వర్ణములు,
సాంద్రతల ద్వారా సంస్కరించబడుతుంది. ఈ విధంగా 5, 6, 7 తలాల్లో జీవ తరంగం అవరోహణ ప్రక్షాళన చేసి అంటే డౌన్వర్డ్ స్వీప్ అతి దళసరి పదార్థాన్ని చేరుకున్నాక అంటే మన భౌతిక లోకము ఆ ప్రవాహం అక్కడి నుంచి ఊర్ధ్వ దిశగా ఆరోహణ ప్రక్షాళన మొదలు పెడుతుంది. ఇప్పుడు దాని పని గుణాన్ని చూపించే సమ్మేళనాన్ని రూపొందించడం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కోసారి ఈ పనిని గుణాలు ప్రసాదించే దానిగా మనం వెళ్తాం. ఊర్ధ్వలోక ప్రయాణంలో మన శరీరాలు ఈ విధంగా తయారయ్యాయని తెలుసుకుంటాం. అయితే వీటి తయారీని మనం అధ్యయనం చేసే ముందు తన అవరోహణ క్రమంలో ఈ జీవిత తరంగం యొక్క ఏడంచెల విభాగాన్ని మరియు దేవతల దేవదూతలు పంచభూతాల ఆగమనాన్ని పరిశీలించాలి. ఎందుకంటే అవి కూడా అవరోహణ ప్రవాహపు ప్రక్షాళనకు సంబంధించినవే. కాబట్టి వీరు కర్మదేవతలు. వీరి నుండి మానవులకు నశ్వరమైన శరీరం లభిస్తుంది. ఆ 7 ప్రవాహాలు ధారలు అనే కాన్సెప్ట్ ఇక్కడ. ప్రవాహాలు అనగానే మనకు ఒక నదీ ధార ప్రవాహం గుర్తుకొస్తుంది. ఒక నది పర్వతాలపై నుంచి లోయల్లోకి, అక్కడి నుంచి మైదానాల్లోకి ప్రవహించే విధానాన్ని ఊహించుకుందాం. కానీ ఇక్కడ చెప్పబోతున్నది అలాంటి ప్రవాహం కాదు. ఈ ధారలు ఇంద్రధనస్సులోని 7 రంగుల లాంటివి. 3 గుణాలు పరస్పరం 7 రకాల సమ్మేళనాలతో తత్వాలుగా మారతాయి. వాటి గురించి దిగువన చెప్పబడింది. ఒక త్రయము తన అంతర్గత బాంధవ్యాలతో సహజంగా 7 విధాలుగా మాత్రమే తమలో తాము కూటములుగా ఏర్పడగలవు. ఒక విశ్వానికి ఆవల ఉండే పదార్థాలు స్తబ్దత, స్తబ్దత, కదలిక, లయ అనే 3 లక్షణాలను సమతౌల్య స్థితిలో కలిగి ఉంటాయని చెప్పుకున్నాం. ఒక అణువుతో కానీ ఒక అణు సముదాయంతో కానీ 7 కూటములు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంచుకున్న ఏ ఒక్క అణువులో కానీ అణు సముదాయంలో కానీ ఈ లక్షణాల్లో ఒకటో మరొకటో మిగిలిన వాటికంటే ఎక్కువ శక్తి పొంది ఆ లక్షణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనకి 3 కూటములు, ఒక దాంట్లో స్తబ్దత, రెండో దాంట్లో కదలిక, మూడో దాంట్లో లయ ప్రస్ఫుటంగా కనపడేవి ఏర్పడతాయి. ఇందులో ప్రతి కూటమిలోనూ మిగిలిన 2 లక్షణాల్లోనూ ప్రాబల్యమైన దానిని బట్టి ఉపకూటములుగా ఏర్పడతాయి. ఆ విధంగా 2 స్తబ్దత ప్రస్ఫుటంగా ఉన్న కూటముల్లో ఒక దాంట్లో కదలిక లయ కంటే ఎక్కువగా, రెండవ దాంట్లో లయ కదలిక కంటే ఎక్కువగా కనపడవచ్చు. ఈ విధంగా కదలిక లయ ప్రస్ఫుటంగా ఉండే కూటముల్లో మిగిలిన 2 లక్షణాల ప్రాబల్యాన్ని బట్టి రెండు అదనపు కూటములు ఏర్పడతాయి. ఈ విధంగా ప్రస్ఫుటమైన లక్షణాలను బట్టి సాత్విక, రాజసిక, తామసిక వర్ణాలు లయబద్ధమైనవి, చలనమైనవి, స్తబ్దమైనవి అని, సాత్విక, రాజసిక, తామసిక ఆహారమని, వృక్షాలు, జంతువులు, మానవులు అని, ఇలా మనకి 7 వివిధ వ్యక్తీకరణలు ఏర్పడ్డాయి. ఇక్కడ లయ, కదలిక దీని గురించి ఒకటి పిక్చర్ ఇచ్చారు మేడం. చిత్రం 1, 4, 5 విశ్వానికి ఆవల ఉండే పదార్థాల అంటే ప్రకృతి లక్షణాల గురించి ఇచ్చాడు. సత్వ, రజో, తమో గుణాలు సమాన నిష్పత్తిలో అంటే సమతౌల్యంగా ఉంటాయి. రెండవది తమో గుణం ఎక్కువ, రజోగుణం మధ్యమం, సత్వగుణం తక్కువ. తమో గుణం ఎక్కువ, రజోగుణం తక్కువ, సత్వగుణం మధ్యమం. 4వది రజోగుణం ఎక్కువ, సత్వగుణం మధ్యమం, తమో గుణం తక్కువ. 5వది రజోగుణం ఎక్కువ, సత్వగుణం తక్కువ, తమో గుణం మధ్యమం. 6వది సత్వగుణం ఎక్కువ, తమో గుణం మధ్యమం, రజోగుణం తక్కువ. 7వది సత్వగుణం ఎక్కువ, తమో గుణం తక్కువ, రజోగుణం మధ్యమం. ఇలా మనకి 7 వర్గాలు లభిస్తాయి. 3 లక్షణాలతో 6 ఉప విభాగాలు కాక అన్ని లక్షణాలు చురుగ్గా ఉండే 7వ వర్గము. ఈ వర్గ వ్యత్యాసాలు ప్రతి త్రయంలోనూ
ఈ లక్షణాల సాపేక్షిక శక్తుల్ని బట్టి సులువుగా గుర్తించడానికి నిర్దేశించబడ్డాయి. అంటే పదార్థంలోని ప్రవహించే పరమాత్మ జీవం కూడా 7 ప్రవాహాలు లేదా కిరణాలుగా వ్యక్తమవుతుంది. అతనిలో ఉండే చైతన్యం యొక్క 3 అంశాలలోంచి ఇవి ఉదయిస్తాయి. ఎందుకంటే అన్నీ కూడా విశ్వాత్మ యొక్క వ్యక్తీకరణలే. బ్రహ్మానందము లేక ఇచ్ఛ అంటే సంకల్పము, స్మృతి లేక జ్ఞానము, అస్తిత్వము లేక క్రియ. ఆ విధంగా మనకి పరమాత్మ జీవానికి సంబంధించి 7 ప్రవాహాలు లేక కిరణాలు కలిగాయి. ఈ ప్రపంచంలో అన్ని వస్తువుల్ని ఈ 7 శీర్షికల క్రింద వర్గీకరించినట్లు భావించవచ్చు. పరమాత్మ జీవం యొక్క 7 ప్రవాహాలు రెండో జీవ తరంగంగా కూర్చబడినట్లు అది లోకాలు అంటే తలాల గుండా ప్రవహిస్తూ వాటి నుంచి కిందికి దుముకుతూ మనం ఊహించుకోవచ్చు. కాబట్టి మనం ఈ లోకాన్ని అడ్డగీతలతో సూచిస్తే జీవ తరంగం వాటి ద్వారా నిలువున క్రిందికి ప్రవహిస్తున్నట్లు ఊహించుకోవచ్చు. అంతేకాక ప్రతి ప్రవాహంలోనూ పదార్థం యొక్క తత్వాన్ని బట్టి 7 ప్రాథమిక ఉపభాగాలు ఉంటాయి. ఈ ద్వితీయ శ్రేణి ఉప విభాగాల్లో అంటే ప్రతి వర్గము జాతిలో ఉండే లక్షణాలు నిష్పత్తిని బట్టి ఇంకా అసంఖ్యాక విభేదాలు విలక్షణాలు వ్యక్తమవుతాయి. ఈ తత్వాలపై గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, పంచభూతాలు ప్రభావం కూడా ఉంటుంది. వీటన్నిటి మూలంగా ఈ 3 గుణాల నిష్పత్తుల్లో అసంఖ్యాక తేడాలు ఉండే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు కావలసిన వారు ఈ ఆకెళ్ల కృష్ణమూర్తి గారు రాసిన నవాంశ జ్యోతిషం అనే పుస్తకంలో అనే జోడియాక్ ఇన్ కాస్మిక్ పర్స్పెక్టివ్ అనే పటాన్ని చూడగలరు. ఈ చిత్రంలో నక్షత్రాలు, పాదాలు, గ్రహాలు వీటి ప్రభావం వల్ల ఈ గుణాల్లో వచ్చే మరిన్ని సూక్ష్మమైన మార్పుల్ని రేఖా చిత్రంగా చూపడం జరిగింది. అయితే ఈ సమ్మేళనాలు చాలా ఎక్కువగా ఉండి వాటిని సూచించే అక్షరాలు చిన్నవైపోవడం ఆ చిత్రం ఇక్కడ పునర్ముద్రించడం లేదు. ఇంటర్నెట్ లో కూడా ఈ చిత్రం వస్తుంది, కానీ అది ఎక్కువగా అరబిక్ జ్యోతిష పరిభాషలో వస్తుంది. వీటి గురించి మనం ప్రస్తుతం తర్కించిన అవసరం లేదు. 7 రకాల పదార్థం, 7 రకాల చైతన్యం ఉందని గమనిస్తే చాలు. పరమాత్మ జీవం యొక్క 7 ప్రవాహాలు 7 రకాల చైతన్యం కింద వ్యక్తమవుతాయి. మళ్ళీ ప్రతి ఒక్క చైతన్యంలోనూ 7 రకాల సమ్మేళనాలు కనబడతాయి. 3 ఆదితత్వపు వర్గాల్లో 7 విభిన్న తరగతులు కనబడతాయి. అలాగే భౌతిక తలం మీద కూడా మేడం బ్లావెట్స్కీ ద సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకంలో మానవ సృష్టి గురించి వివరిస్తూ బుక్ ఆఫ్ ధ్యాన్ అనే పుస్తకంలోని కొన్ని శ్లోకాలని ఊటంకించారు. అంటే 7 అంటే సృష్టికర్తలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తన భాగం మీద ఈ విధంగా 7 మానవ జాతులు రూపొంది మళ్ళీ 7 రెట్లు 7 భవిష్యత్తులో పుట్టబోయే మానవుల నీడల కింద ఉపశాఖలుగా మారాయి. ఇక్కడే మానవుల్లో కనబడే వివిధ స్వభావాల మూలం దాగి ఉంది. ఉపాంగం 4, 1, 4, 5 దేవతలు. మనం ఇప్పుడు దిగువ దిశగా ప్రవహించే జీవ తరంగం యొక్క మరొక ఫలితం చూద్దాం. 5, 6 తలాల్లో ఉన్న పదార్థ సముదాయాలకి అది లక్షణాలని కలిగిస్తుందని చూసాం. ఇది కాక మొదటి భూత ప్రపంచంలో అంటే ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ లో అస్పష్ట అంటే అదృశ్య ఆలోచనలని ధరింపజేయడానికి వ్యక్తీకరించడానికి సామగ్రి సిద్ధంగా ఉందని మనం తెలుసుకున్నాం. రెండో భూత ప్రపంచంలో స్పష్టమైన ఆలోచనలని ధరింపజేయడానికి సామగ్రి సిద్ధంగా ఉంది. మూడవ భూత ప్రపంచంలో కోరికల్ని అంటే డిజైర్స్ ధరింపజేయడానికి సామగ్రి సిద్ధంగా ఉంది. అయితే పదార్థ సముదాయాలకి ఇలాంటి లక్షణాలని కలిగించడంతో పాటు
రెండో పరమాత్మ అయిన విష్ణువు తన ఆరోహణ క్రమంలో వివిధ పరిణామ దశల్లో వికసించిన తత్వాలని లేక దేవతల్ని సృష్టిస్తాడు. వీరు ఈ 3 లోకాల్లో నియమబద్ధమైన విలక్షణమైన కాపురస్తులుగా ఉంటారు. ఈ తత్వాలు పరమాత్ముడిచే గత పరిణామ దశ నుండి తీసుకురాబడి అతని జీవశక్తిలోని ఖజానా నుండి వారి వారి వికాసానికి తగిన లోకంలో కాపురం ఉండడానికి పరిణామ ప్రణాళికలో లేక యోచనలో తనతో సహకరించడానికి, తర్వాత మానవులకి సహకరించడానికి ముందుకి పంపబడ్డారు. వివిధ మతాల్లో వీరికి వివిధ పేర్లు పెట్టబడ్డాయి, కానీ అన్ని మతాలు వీరి ఉనికిని, పనిని గుర్తించాయి. సంస్కృత పదం దేవతలు అనగా ప్రకాశించేవారు అన్నది ప్రధానమైనది. ఇది తగిన రీతిగా వారి ఆకారంలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాన్ని అనగా ఘనమైన స్వయం ప్రకాశ తేజస్సుని వర్ణిస్తుంది. యూదులు, క్రిస్టియన్లు, ముసల్మాన్లు వీరిని ఆర్కేంజల్స్ పిలుస్తారు. దివ్య జ్ఞాన సమాజం వారు మతపరమైన భేదాలను తప్పించుకొనుటకు వాటి నివాస స్థలాలను అనుసరించి మూలభూతాలుగా నామకరణం చేశారు. ఈ నామకరణంలోని ప్రయోజనం ఏమిటంటే, ఇది ప్రాచీన జగత్తులోని 5 మూల వస్తువులతో అంటే పంచభూతాలతో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి వారికి ఉన్న అనుబంధం గురించి విద్యార్థులకు గుర్తు చేస్తోంది. ఎందుకంటే ఉన్నత తరగతికి చెందిన అటువంటి జీవులే ఆత్మ భౌతిక లోకాలలో అగ్ని, నీరు భూతాలుగా, మనోకామ లోకాల్లో ఆకాశ భూతంగా భౌతిక తలంలో కూడా ఉంటాయి. ఈ జీవులు అనేక వర్ణాల శరీరాల్ని విరజిమ్ముతూ లోపల ఉండే వ్యవస్థ సంకల్పానుసారము రూపాలు మారుస్తూ వాటి లోకానికి చెందిన మూల పదార్థ తత్వంతో తయారైన శరీరాలు కలిగి ఉంటాయి. ఇవి చాలా పెద్ద సమూహం, పనిలో ఎప్పుడూ చురుగ్గా ఉంటాయి. భూతతత్వం మెరుగుపరచడం కోసం ఎప్పుడూ పాటుపడుతూ ఉంటాయి. దానిని గ్రహించి తమ తమ శరీరాలు నిర్మించుకుంటాయి. దానిని తోసివేసి మరింత ఎక్కువ స్పందన కలిగి ఉండడానికి అందులో నుండి ఇతర భాగాలు గ్రహిస్తాయి. ఆకృతులు నిర్మించడంలో పునర్జన్మ మార్గంలో ఉన్న మానవ అహము అతని అహంని వాటి నూతన శరీరాల నిర్మాణంలో తోడ్పడుతూ అవసరమైన సరంజామాన్ని తీసుకువస్తూ దాని అమరికలో సహాయం చేస్తూ తలమునకలుగా ఉంటాయి. అహం పురోగతి ఎంత తక్కువ ఉంటే దేవతలు దర్శకత్వపు పని అంత ఎక్కువ ఉంటుంది. జంతువులకు సంబంధించి వారు దాదాపు అంత పని చేస్తారు. వృక్ష ప్రపంచము, ఖనిజ ప్రపంచానికి సంబంధించి కూడా వీరు పరమాత్మ యొక్క పనిలో చురుకైన ప్రతినిధులు. ఆయన ప్రపంచ ప్రణాళిక వివరాలన్నింటినీ అమలు పరుస్తారు. అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్న జీవులకి వాటి ఉపాధికి కావలసిన సరంజామాని వెతుక్కోవడంలో సహాయపడతారు. మన ప్రాచీనులందరూ ఈ లోకాల్లో వారు చేసే ఈ అనివార్యమైన పనిని గుర్తించారు. చైనా, ఈజిప్ట్, ఇండియా, పెర్షియా, గ్రీసు, రోము ఇదే కథ చెప్తారు. మనకన్నా ఉన్నతమైన వారి గురించిన నమ్మకం అన్ని మతాల్లో కనపడమే కాదు, కామము ఆకాశ సంబంధిత భౌతిక లోకం యొక్క జ్ఞాపకాలు ప్రాచీన సాంప్రదాయ గ్రంథాల్లో అంటే ప్రకృతి దేవతలు, యక్ష కిన్నెర గంధర్వులుగా, పిశాచాలుగా, స్నేహపాత్ర భూతాలుగా ఇలా ఇంకా ఎన్నో పేర్లతో కనబడతాయి. ఐహిక సౌఖ్యాల గాఢ పరిశ్వంగనలో మానవులు తక్కువగా ఉన్న వేళ సూక్ష్మ జగత్తుల నుండి పడే ప్రభావాల పట్ల సునిశ్చితమైన ఆసక్తి కలవారిగా ఉన్నప్పుడు ఇవి
కదులుతూ ఉండేవి. పరిణామానికి అవసరమైన భౌతిక ప్రయోజనాల పట్ల మానవుల ఏకాగ్రత వారి జాగ్రత్త అవస్థ చైతన్యం నుండి ఈ తత్వ సంబంధ కార్యకలాపాల్ని మూసివేసింది, అంటే షట్ డౌన్ చేసింది అనమాట. అయితే భౌతిక తలం మీద వీటి ప్రభావం తక్కువైనప్పటికీ ఇది వాటి కార్యకలాపాల్ని ఆపదు. దేవతల్లో ఉండే వివిధ వర్గాల గురించి మన పురాణాల్లో రాసిన జాబితాని అనువాకం 12 అంటే ప్రాచీన భారతీయ తత్వాల్లో సోదాహరణంగా ఇవ్వడం జరిగింది. పంచమాంగం శాశ్వత అణువులు, ఉపాంగం 1, 5, 1 అణువుల అనుసంధానం ఎలాగ జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ శాశ్వతాణువుల గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి. ఇవి ప్రస్తుతం మన శాస్త్రజ్ఞులు అన్వేషిస్తున్న దైవ కణాలు అనుకోవచ్చు. అయితే ప్రస్తుతం దైవ కణంగా చెప్తున్నది దైవ కణం కాకపోవచ్చు. ప్రళయ కాలంలో ఇవి ప్రకంపనాలను తమలో ఇముడ్చుకుని తిరిగి సృష్టి సమయంలో తత్వాలుగా బహిర్గతమవుతాయని నా భావన. ఇవి సంఖ్యాపరంగా 6. ఈ శాశ్వతాణువుల్ని స్కంద అంటారని ఒక చోట, అంటే ఒక చోట చదివాను. స్కంద అంటే శరీరం అని కూడా ఒక అర్థము ఉంది. అహం జనించినప్పుడు శరీరం కూడా పుడుతుంది. అందుకే కాబోలు మన పురాణాల్లో ఈ స్కంద అనే పదానికి కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అనే పేర్లతో వ్యవహరిస్తారు. ఇతని అన్నయ్య గణేశుడు అనగా బుద్ధి. కుమారస్వామికి 6 ముఖాలు ఉంటాయి. శాశ్వత అణువులు కూడా 6. ఇందులో 3 ఆధ్యాత్మిక త్రయానికి సంబంధించినవి. ఇవి మానసిక, బౌద్ధిక, ఆత్మిక శాశ్వత అణువులు. మిగిలిన 3 వ్యక్తిత్వ వాహకానికి, ఉపాధి లేక శరీరానికి చెందినవి. ఇవి భౌతిక సూక్ష్మ శాశ్వతాణువులు మరియు మానసిక వ్యవస్థ. వీటి చుట్టూ కొత్త జన్మలో శరీరాలు ఏర్పడతాయి. మరణ సమయంలో అప్పటి వరకు వివిధ ప్రేరణలకి ఒక వ్యక్తిలో కలిగిన ప్రకంపన శక్తుల్ని ఇవి నిల్వ ఉంచుకొని అప్పటి వరకు అలా సంపాదించుకున్న శక్తి పరిణామ స్థితిని రాబోయే జన్మలకు బదిలీ చేయడానికి హామీగా ఉంటాయి. వ్యక్తిత్వం. ఒక వ్యక్తిలో ఉండే లక్షణాలు 3 అంచెల దిగువ మనిషి మానసిక, భావ, భౌతిక, ప్రాణ వ్యక్తిత్వం అనేది దిగువ తలాల్లోని ఆత్మ, పైనుండి ఆత్మ ప్రతిబింబము, చైతన్యంగా ఆలోచించగలిగే ఉన్నత ఆత్మ అంటే హయ్యర్ సెల్ఫ్ అన్నమాట. అది సారూప్యత అంటే కరెస్పాండెన్స్. మనం ప్రారంభంలో గ్రహాల నిర్మాణానికి, మానవుడి నిర్మాణానికి సారూప్యత ఉందని చూసాం. ఈ శాశ్వత అణువుల విషయంలో కూడా అటువంటి సారూప్యత ఉంటుంది. ఉదాహరణకి మనం నివసిస్తున్న ఈ భూమిని బ్రహ్మ మానస పుత్రిక అంటారు. అంటే బ్రహ్మ మనస్సులోంచి పుట్టింది అని అర్థం. బ్రహ్మకి ఈ ఆలోచన రాగానే ఒక శాశ్వత అణువు తయారవుతుంది. దానికి అయస్కాంత లక్షణాలు ఉంటాయి. అది తన చుట్టూ ఉన్న మూల ప్రకృతిలోంచి సూక్ష్మాణువుల్ని తన చుట్టూ ఆకర్షించుకుంటుంది. మేడం, ఇది రామ్తా బుక్ లో కూడా చెప్పినట్లుగా అనిపిస్తుంది కదా మనకి. మనం ఎలాగా అవును మేడం, మనము ఏది అనుకుంటామో దాంట్లో నుంచి మనం ఎలాగా దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవాలి అనే దాని నుంచి అట్లా అనిపిస్తుంది నాకైతే. అవును మేడం. దాని చుట్టూ ముందు ఆకాశాణువులు చేరుతాయి. ఆంగ్లంలో వీటిని ఈథర్ అంటారు. ఇది మొట్టమొదటి భూత ప్రపంచమని, మనోవేగంతో భూమి యొక్క నిత్యాణువు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా వీటిలోంచి వీటికంటే మరింత స్థూలంగా అంటే ముతకగా ఉండే వాయువులు పుడతాయి. ఇవి 2వ భూత ప్రపంచము. ఈ 2 భూత ప్రపంచాలకి చెందిన అణువులు వాయువేగ మనోవేగాలతో భూమి యొక్క శాశ్వత అణువు చుట్టూ తిరుగుతూ ఉంటే వీటిలోంచి తర్వాత అగ్ని, నీరు, భూమి పుడతాయి. ఈ తిరగడం అనేది గోళాకారంగా తిరుగుతూ
ఉంటుంది. ఒక సుడిగుండం తిరుగుతున్నట్లుగా అలా తిరగడంలోనే కొన్ని అణువులు గట్టిపడి భూమిగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియ అంతా జరగడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. మొదట్లో కొన్ని వందల మీటర్ల మందం గల గ్రైనైట్ రాళ్ళు కూడా ఏర్పడ్డాయంటారు. శాస్త్రజ్ఞులు భూమి తిరిగే వేగానికి ఇవి కూడా సముద్రంలో స్తంభాలు తిరిగినట్లు తిరిగి ఉండొచ్చు. ఈ దృశ్యాన్ని హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని చాప చుట్టులా విష్ణువు యజ్ఞవరాహ రూపంలో వచ్చి అతన్ని వధించి భూమిని కాపాడాడని మన పురాణము. ఇక్కడ విష్ణువు స్థిరం కలిగించగలిగే జ్ఞానం, స్థిరత్వంలో ఉన్న భూమి విష్ణువుతో కాపురం చేసే భార్యగా వర్ణించబడింది. చూడండి ఎలాగుందో దీన్ని అంటే వర్ణన అనేది మనము ఎలాగ రూపించుకున్నామో అది ఆ విధంగా ఉంటది కదా. అవును మేడం, అవును. అంటే భూదేవి అంటే మన భూదేవి, శ్రీదేవి. స్త్రీ అంటే అంటే భూమిలాగా ఓపిక సహనంతో ఉండేది స్త్రీ అని ఇట్లా కంపేర్ చేసి చెప్తారు. అవునవును. మాయారూపుడైన శివుడు అంటే అంతరిక్షంలోంచి వాయు అణువులు జనించడం చేత వాయువుని శివుడి అంశగా చెబుతారు. అయితే భూమితో పాటు ఇతర గ్రహాలని తమ తమ కక్షలు దాటకుండా తిరిగేటట్లు చేయగలిగే శక్తిని ఆదిశక్తి అనొచ్చు. ఇంకా శక్తి మహామాయ అనొచ్చు. మానవ జన్మలో కూడా ఈ మాయ పాత్ర ఉంటుంది. గర్భంలో ఉన్న అంకురాన్ని సమతుల్యతతో ఉంచగలిగేది ఈ మాయ. దీనినే మామి, జరాయువు అని ఆంగ్లంలో ప్లసెంటా అని పిలుస్తారు. అవరోహణ క్రమంలో ఉన్న ఆధ్యాత్మిక త్రయాన్నే త్రిమూర్తులనే మనం జీవాత్మ అంటాం. ఇది ఆత్మ, బుద్ధి, మనసునే 3 అణువుల కలయిక. ఇదే చైతన్యం యొక్క బీజం. తల్లి గర్భంలోని పిండంలా ఇది పరమాత్మ జీవ ప్రవాహంలో వెచ్చగా పడి ఉంటుంది. ఆ ప్రవాహం దీనిలో స్పందించే జీవం అంటే రెస్పాన్సివ్ లైఫ్ తాలూకా పులకరింతలుగా అంటే లీలగా మొదలవడానికి కారణమవుతుంది. బాహ్య చర్యలకి సన్నాహంగా ఈ అంతర్గత పులకరింతలు మొదలవుతాయి. ఇలాంటి చాలా సన్నాహాల తర్వాత ఒక సన్నని దారము, ఒక చిన్న పిల్ల వేరు లాంటిది చైతన్యాన్ని కప్పి ఉంచిన 3 అణువుల మిశ్రిత అణువు నుంచి బయలుదేరి బయటికి వస్తుంది. భౌతిక పదార్థంలో కప్పబడిన బంగారు అనే జీవాధారం అది. అసంఖ్యాకమైన జీవాత్మల నుండి ఇటువంటి అసంఖ్యాకమైన దారాలు కనబడతాయి. ఇది ముందుగా జీవం యొక్క 7 మహాదారాల్లో అస్పష్టంగా కదులుతూ ఆ తర్వాత ఐదవదైన మనోతలం యొక్క 4వ ఉపరితలం మీద ఒక ఒంటరి మిశ్రితాణువుకి లేక వ్యవస్థకి లంగరు వేయబడుతుంది. ఈ లంగరు వేయబడడం అనేది పాఠకుల అవగాహన కోసం వాడబడిన పదం. ఈ లంగరు వేయడం దేవతల చర్యచే జరుగుతుంది. ఇలా తగిలించబడ్డ వ్యవస్థ చుట్టూ 2వ భూత ప్రపంచం తాలూకు తత్వము తాత్కాలిక సముదాయాలుగా చేరుతూ పదే పదే చెల్లా చెదురవుతూ తిరిగి దగ్గరవుతూ ఉంటుంది. స్థిరంగా ఉండే ఈ కేంద్రము మారుతూ ఉండే సంక్లిష్ట రూపాల అనంత పరంపర కోసం ఉపయోగపడుతూ ఈ రూపాల ప్రకంపనలకి హీనంగా స్పందిస్తూ క్రమంగా మేల్కొంటుంది. ఇవి మళ్ళీ ఊర్ధ్వముఖంగా చైతన్య బీజం వైపు బలహీనమైన గగుర్పాటు కలిగిస్తూ దానిలో అస్పష్టమైన అంతర్గత కదలికల్ని సృష్టిస్తుంది. ఇలా ప్రతి కేంద్రం చుట్టూ దాని సొంత రూపం ఉంటుందని చెప్పలేదు. ఎందుకంటే ఒక భూతసారం యొక్క సముదాయంలో ఇటువంటి కేంద్రాలు చాలా లేక ఇంకా ఎక్కువ సంఖ్యలో కలిగి ఉండొచ్చు, లేక ఒక్క కేంద్రాన్ని కలిగి ఉండొచ్చు, లేక అసలు కేంద్రమే లేకుండా ఉండొచ్చు. ఈ విధంగా ఊహకందని బద్ధకంతో ఈ జత చేయబడ్డ కేంద్రాలు కొన్ని లక్షణాలను కలిగి ఉండే విధంగా తయారవుతాయి. అనగా ఆలోచన క్రియకి సంబంధించిన ప్రత్యేక పద్ధతుల్లో
ప్రకంపించే శక్తిని సంపాదిస్తాయి. ఆ తర్వాత ఆలోచనలు సంభవమయ్యే విధంగా తయారవుతాయి. రెండో భూత ప్రపంచంలోని దేవతలు అవి క్రమంగా మొదలు పెట్టవలసిన స్పందనల కోసం వాటి మీదికి ప్రకంపనాలని నడుపుతూ వాటి మీద కూడా వారి స్వంత శరీరాల నుంచి విసిరివేయబడ్డ భూత సారంతో వాటిని చుట్టుముడుతూ పనిచేస్తారు. అంతేకాక ఈ 7 ప్రత్యేక మిగిలిన దివ్యాత్మ తత్వము అనగా రెండో పరమాత్మ జీవం చేత ఆత్మభరితమైన అణు పదార్థం. ఇది భవిష్యత్తులో సమిష్టి ఆత్మల గోడకు ప్రారంభ దశ. మనం ఇక్కడ అధిగమించాల్సిన విషయం ఒకటి ఉంది. మనం పురాణాలు చదువుతున్నప్పుడు చాలా విచిత్రమైన కథలు, అంటే హేతువాదం దృష్ట్యా నమ్మలేనివి కనబడుతూ ఉంటాయి. దేవతలు, రాక్షసులు బ్రహ్మ నిశ్వాసం నుండి పుట్టారని, వినాయకుడు పార్వతీదేవి నలుగు నుండి పుట్టాడని, హనుమంతుడు వాయుదేవుని చెమట నుండి పుట్టాడని, ఇలా ఎన్నో వందలాది అతిశయోక్తులతో కూడిన కథలు కనపడతాయి. నిజానికి ఇవి వివిధ లోకాల్లో పారలౌకిక అణువుల మధ్య జరిగే, అంటే భౌతిక రసాయన ప్రక్రియలను అనుకోవచ్చు. ప్రకృతి జాగ్రత్తగా గమనిస్తే ఊర్ధ్వ తలాల్లో ఉండే సూక్ష్మాణువులు తమలోని వ్యర్థాలని దిగువ తలాల వైపు నెట్టివేస్తాయి. దిగువ తలాల్లో సూక్ష్మాణువులుగా ఏర్పడుతున్న వాటిని ఊర్ధ్వ తలాల వైపు లాక్కుంటాయి. ఇదంతా ఒక పునరుపయోగ ప్రక్రియ, అంటే రీసైక్లింగ్ ప్రాసెస్ అన్నమాట. పరిశోధనల ద్వారా లేదా తార్కిక దృష్టి ద్వారా ఇటువంటి కథల్లోని అంతరార్థం గ్రహించుకోవచ్చు. కేవలం అర్థం లేని విషయాల్ని చెప్పడానికే మన ప్రాచీనులు అహోరాత్రాలు కష్టపడి లక్షల సంఖ్యలో శ్లోకాలు రాశారని కొందరు అభిప్రాయం అయితే, ప్రస్తుతం మనం చేయగలిగింది ఏమీ లేదు. కాలక్రమేణా విజ్ఞాన శాస్త్రం మరింత అభివృద్ధి చెందినప్పుడు బహుశా ఈ కథల్లోని రహస్య సంకేతాలు తేట తెల్లమవుతాయి. వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెర మీద బొమ్మలు రాజ్యమేలేనురా అని చెప్తే, ఆనాటి ప్రజల్లో కొందరు దీనిని ఒక పిచ్చివాగుడు కింద కొట్టిపారేసి ఉండొచ్చు. కానీ తదుపరి కాలంలో సినిమా తారలు రాజకీయ నాయకులుగా మారినప్పుడు బహుశా ఆయన దర్శించిన కాలజ్ఞానంలోని అంతరార్థం ఇది అయి ఉండొచ్చు అని ఈనాటి ప్రజల్లో కొందరు భావించవచ్చు. ఇప్పుడు మనం రెండో భూత ప్రపంచం వదిలి మూడో భూత ప్రపంచం వరకు వద్దాం. మూడో భూత ప్రపంచం తయారైనప్పుడు ఈ ప్రక్రియ అంతా పునరావృతం అవుతుంది. బుద్ధి చేత కప్పబడి ఉన్న ప్రాణం యొక్క ఆ సన్నని పాశము కామతలం వైపుగా బయటికి చొచ్చుకు వచ్చి ఒక సూక్ష్మలోక అణువుకి తనని అనుసంధించుకుని దానిని కామతలంపై తన స్థిర కేంద్రంగా కలుపుకుంటుంది. దీని చుట్టూ గతంలో మాదిరిగానే మూడో భూత ప్రపంచపు భూత సారం యొక్క సముదాయాలు దగ్గరవుతూ చెల్లా చెదరవుతూ మళ్ళీ దగ్గరవుతూ ఉంటాయి. రూపాల యొక్క అసంఖ్యాక పరంపర ఈ స్థిర కేంద్రాన్ని కప్పి ఉంచుతున్నంత కాలం అటువంటి అస్పష్ట స్పందనలతో దానిని మేల్కొలుపుతూ తిరిగి అవే ఊర్ధ్వముఖంగా చైతన్య బీజంలో గగుర్పాటులు కలిగిస్తూ దానిలో మరొక్కసారి అస్పష్ట అంతర్గత కదలికల్ని సృష్టిస్తూ ఉండగా ఇటువంటి ఫలితాలే అనుసరిస్తాయి. ఆ విధంగా మళ్ళీ ఈ అనుబంధిత అణువులు నెమ్మదిగా కొన్ని లక్షణాలు పొందుతాయి. అంటే ఇంద్రియ జ్ఞానానికి అనుసంధించబడి ముందు ఇంద్రియ జ్ఞానం సాధ్యమయ్యేలా ప్రత్యేక పద్ధతిలో ప్రకంపించడానికి శక్తికి పొందుతాయి. ఇక్కడ కూడా మూడో భూత ప్రపంచంలోని దేవతలు వారి యొక్క పదార్థాన్ని ఇచ్చి బాగా వికసించిన వారి తరంగ శక్తుల్ని ఉపయోగించి ఈ వికసించని అణువులకి స్పందన శక్తి అనుకూలంగా పుట్టేటట్లు సహకరిస్తాయి. ఈ 7 కూటముల్ని విడివిడిగా విడదీస్తున్న గోడలు కామలోకంలోని
దివ్యాత్మ తత్వంతో తయారైన పొరలతో రెండవ పొర అంటే లేయర్ పొంది ఆ విధంగా భవిష్యత్తులోని సమిష్టి ఆత్మ అంటే గ్రూప్ సోల్ గోడకి దగ్గరగా ఉన్నదని చేరుకుంటాయి. ఇప్పుడు ఈ మహాకెరటము ముందుకు సాగి భౌతిక తలంలోకి ప్రవేశించినప్పుడు మరోమారు ఈ ప్రక్రియ అంతా పునరావృతం అవుతుంది. కామ వ్యవస్థలు తగిలించబడి బుద్ధి చేత కప్పబడి ఉన్న జీవం మరోమారు బయటికి ప్రకంపించి భౌతిక తలం మీద తన స్థిరమైన అణువుగా పనిచేసేందుకు ఒక భౌతిక అణువుని కలుపుకుంటుంది. దీని చుట్టూ ఆకాశాణువులు అంటే ఎథరల్ మజల్స్ గుమికూడతాయంట. కానీ బరువుగా ఉండే భౌతిక పదార్థం ఊర్ధ్వలోకాల్లో ఉండే సూక్ష్మ పదార్థం కంటే మరింత పట్టుగలిగినదిగా ఉండడం వలన ఎక్కువ జీవనకాలం కలిగి ఉంటుంది. అప్పుడు అది లోహాలు, తదుపరి ఆది లోహాలు, లోహేతర పరమాణువులు, ఖనిజాలు అంటే మినరల్స్, వీటన్నిటి యొక్క ఆకాశాణు వర్గాలు రూపొందిన విధంగానే భౌతిక ఆకాశ ఎథరల్ ఫిజికల్ ప్రపంచంలోని దేవతలు అనుసంధించబడిన ఈ పరమాణువుల్ని 7 ఆకాశ భూతాల్లో వాటికి చెందిన దాని ఉపాధిలోకి ముంచి వేస్తారు. ఆ విధంగా అవి తమ సుదీర్ఘ భౌతిక పరిణామం మొదలు పెడతాయి. ఇక్కడ కొంతసేపు ఆగి ఊర్ధ్వలోకాల్లో ఉండే ఆధ్యాత్మిక త్రయం యొక్క నిమ్మలోక ప్రతిబింబమైనట్టి శాశ్వత అణువుల స్వభావము మరియు విధుల గురించి తెలుసుకున్నాం. ప్రతి త్రయంలో ఒక భౌతిక అణువు, ఒక సూక్ష్మ అణువు మరియు ఒక మానసిక వ్యవస్థ ఈ 3 భౌతిక పదార్థం యొక్క అంటే బుద్ధిక్ మ్యాటరు దారంచే ఆధ్యాత్మిక త్రయానికి శాశ్వతంగా అనుసంధానించబడి ఉంటాయి. ఈ దారాన్ని అప్పుడప్పుడు సూత్రాత్మ అని పిలుస్తారు. ఎందుకంటే శాశ్వత అణువులు ఒక దారంపై పూసలలాగా ఎక్కించబడి ఉంటాయి. అంటే ఇక్కడ ఒక ఇచ్చారు, జీవాత్మ దశ, బుద్ధి దశ, మానసిక దశ, సూక్ష్మ శరీర దశ, స్థూల శరీర దశ అంటే మానసిక వ్యవస్థ, సూక్ష్మ శాశ్వత అణువులు, భౌతిక శాశ్వత అణువులు ఈ విధంగా ఇచ్చారన్నమాట. ఆధ్యాత్మిక త్రయము త్రిమూర్తులతో బంధం భౌతిక పదార్థం ద్వారా మాత్రమే జరుగుతుంది, మానసిక పదార్థంతో కాదు. బొమ్మలో ఇది భౌతిక తలం నుంచి క్రిందికి దిగుతున్న అణువుల్ని కలిపి ఉంచే బిందు రేఖగా చూపబడింది. మానసిక అణువుతో కాదు, మన శరీరాల్ని పోషించే జీవం నింపే అద్భుతమైన అల్లిక భౌతిక పదార్థం చేత మాత్రమే అల్లబడుతుంది. మన శరీరాల్ని బుద్ధి నేత్రంతో అంటే జ్ఞాన దృష్టితో చూస్తే అవి అన్ని అంతర్ధానమైపోయి వాటి స్థానంలో ఊహించలేనంత సొగసు, సుకుమారమైన అందంతో నిగనిగలాడే బంగారు అల్లిక వంటిది కనబడుతుంది. అతి సూక్ష్మమైన వలల సముదాయంలో వాటి శరీరాల భాగాల విచిత్రమైన కళాత్మకమైన పని కనపడుతుంది. ఇది భౌతిక పదార్థంలో చేయబడినది. ఈ వలలలోనే ముతకరేణ అణువులు నిర్మితమై ఉంటాయి. సూక్ష్మ పరిశీలన చూపేది ఏమిటంటే ఈ మొత్తము అల్లిక పని అంతా ఒక ఏకైక దారం నుండి ఏర్పడింది. ఆ దారం సూత్రాత్మ యొక్క పొడిగింపు మాత్రమే నని. ఒక శిశువు ప్రసవానికి ముందు జీవితంలో ఈ దారము శాశ్వత భౌతిక అణువు ద్వారా పెరిగి అన్ని దిశల్లోనూ శాఖలుగా విస్తరిస్తోంది. భౌతిక శరీరం పూర్తిగా ఎదిగేదాకా ఈ విస్తరణ జరుగుతోంది. ఒక వ్యక్తి భౌతిక జీవిత కాలంలో ఆ ప్రాణము అనగా ఊపిరి ఆ శరీరం వెంబడే దాన్ని శాఖలని జల్లెడలని అనుసరిస్తూ సంచరిస్తుంది. మరణ సమయంలో
అది శరీర కణాలని చెల్లాచెదరుగా వదిలేస్తూ ఉపసంహరించుకోబడుతుంది. చిక్కని భౌతిక పదార్థం నుండి తనను తాను పరిశీలించుకోన అవసరం పదార్థం నుండి తనను తాను వదిలించుకోవడం ప్రాణవాయువు ఉపసంహరించుకోవడం. చిక్కని భౌతిక పదార్థం నుండి అది తనను తాను వదిలించుకోవడం ప్రాణవాయువు దీనిని అనుసరించడం. గుండెలో శాశ్వతాణువు చుట్టూ తనని తాను లాక్కోవడం గమనించవచ్చు. అది ఉపసంహరించుకుంటున్నప్పుడు విడిచిపెట్టబడిన అవయవాలు చల్లగా మారతాయి. అది లేకపోవడము అంటే మరణ భయము వణుకుని పుట్టిస్తుంది. ప్రాణవాయువు యొక్క బంగారు ఊదారంగు జ్వాల గుండె చుట్టూ ప్రకాశిస్తూ కనపడుతుంది. ఆ జ్వాల మరియు ఆ బంగారు జీవగూడు మరియు ఆ శాశ్వతాణువు ఈ మూడు రెండవ సుషుమ్నా నాడి వెంట తల వరకు అనగా మెదడు యొక్క మూడో కుహరంలోకి లేచిపోతాయి. జీవజాలము అంటే లైఫ్ వెబ్. ఏంటి మేడం? కాదు మేడం, ఇప్పుడు చూడండి, బాడీ గురించి జ్ఞానం ఎంత తెలుసుకోవాలో చూడండి. మరి బాడీ గురించి తెలుసుకుంటేనే కదా అవన్నీ తెలుస్తాయి మేడం. అవును మేడం, ఎంత ఉంది దీంట్లో. ఏదో కాదు, బయట ఏదో కాదు. అంటే బయట ఏముందో అది ఇక్కడే ఉంది, మన లోపల ఉంది. ఫస్ట్ మన లోపల ఉన్నదాన్ని పట్టుకుంటే బయట అన్ని అర్థమవుతాయి. అవ్యక్తంగా ఉంది, వ్యక్తంగా ఉన్న వాటి గురించి చూస్తున్నాం, అవ్యక్తంగా ఉన్నదాన్ని చూడట్లే. దేహంలోనే కదా అన్ని ఉన్నాయి. మరి అదే జీవజాలం తనని తాను ఉపసంహరించుకుంటుంటే కళ్ళు నిర్జీవంగా కనపడతాయి. మూడో కుహరంలో శాశ్వతాణువు చుట్టూ ఇదంతా కూడగట్టుకుంటుంది. తర్వాత అది అంతా పార్యాస్తి అంటే పృష్ఠకాస్తి అత్తుకుల కూడలి బిందువు వద్దకు నెమ్మదిగా లేచి భౌతిక శరీరాన్ని విడిచిపెడుతుంది. ఆ విధంగా అది శాశ్వతాణువు చుట్టూ ఒక బంగారు పెంకుల పట్టుపురుగు చుట్టూ గూడుగా ఒక కొత్త భౌతిక శరీర నిర్మాణం మళ్ళీ దీని వికాసాన్ని కోరుకునే వరకు కప్పబడి ఉంటుంది. ఇదే ప్రక్రియ సూక్ష్మ మనో రేణువుల్ని అనుసరిస్తుంది. అంటే హాస్టల్ మెంటల్ పార్టికల్స్ లాగా అనుసరిస్తుందంట. ఈ విధంగా ఆ శరీరాలు శిథిలమైపోయినప్పుడు దిగోత్రయము అంటే లోవర్ ట్రైడ్ కారణ శరీరంలో కాజల్ బాడీ ప్రకాశవంతంగా వెలుగులు చిమ్మే కేంద్రకంగా అంటే న్యూక్లియస్ లేక నాభి స్థానంగా కనబడుతుంది. దీని యొక్క మహత్యం వెల్లడించడానికి విజ్ఞాన శాస్త్రం నిశితమైన పరిశోధనలు చేయుటకు చాలా కాలం క్రితమే ఈ దృశ్యము గుర్తించబడింది. అనిబిసెంట్ ఈ పుస్తకం రాసి నేటికి సరిగ్గా 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాల కాలంలో మరణానంతర చైతన్యం మీద మరికొన్ని పరిశోధనలు జరిగాయి. వీటిలో కొన్నింటి గురించి అంటే అనువాకం 14లో ఇవ్వడం జరిగిందంట. మనం ఇప్పుడు మొదటి 3 ఊర్ధ్వలోకాల్లో దివ్యాత్మ చేయబడిన శాశ్వతాణువుల ప్రాథమిక కేటాయింపుల విధానానికి వద్దాం. ఆ పైన వాటి ఉపయోగము అనగా వాటి కేటాయింపుల యొక్క ఆశయం గురించి తెలుసుకుందికి ప్రయత్నిద్దాం. ప్రతి తలంలో శాశ్వతాణువులకి ఒకే సూత్రాలు వర్ణిస్తాయి బట్టి ఉంటుంది. కాబట్టి శాశ్వతాణువులు వీటిలో ఏదో ఒక దాని నుంచి ఎంపిక చేయబడవచ్చును. కానీ అనిపించేది ఏమిటంటే ఒక దివ్యాత్మ ఒకే తత్వం నుంచి అన్నింటినీ